వెల్కమ్ టు మెగానెట్ టీవీ బన్నింగ్ టాపిక్. అగ్రరాజ్యాల పంతాల మధ్య సామాన్యుడి ప్రాణం బలైపోతుంది. అయ్యవారికి అలసిస్తే అమ్మవారితో తాళి కట్టించుకున్నాడట అన్నట్టు ఒకనాడు క్రీమియాతో మొదలైన పుతిన్ దురాక్రమణ దాహం నేడు ఐరోపా ఖండాన్ని రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత భీకరమైన రణక్షేత్రంగా మార్చేసింది. రేపటితో యుద్ధానికి 4 ఏళ్లు నిండుతున్న వేళ అసలు ఈ వినాశనం ఎటు దారి చేస్తుంది? ట్రంప్ హెచ్చరికలు పనిచేస్తాయా? జెలెన్స్కీ పంతం నెగ్గుతుందా? సరిగ్గా 4 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 24న తెల్లవారుజామున వినిపించిన ఆ బాంబు పేలుడు శబ్దం ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా గడ్డపై మళ్లీ అంతటి భీకర యుద్ధం జరుగుతుందని ఎవరూ ఊహించలేరు. కానీ గడిచిన 4 ఏళ్లుగా ఉక్రెయిన్ నేల రక్తసిక్తమవుతోంది. మంగళవారంతో ఈ నెత్తుటి పోరుకు 4 ఏళ్లు నిండుతున్నాయి. ఇది కేవలం 2 దేశాల మధ్య భూభాగం కోసం జరుగుతున్న పోరాటం కాదు, ప్రపంచ గమనాన్ని మారుస్తున్న మహాయుద్ధం. ఉక్రెయిన్ రష్యా యుద్ధం గత నెలలోనే ఒక విషాదకరమైన మైలురాయిని దాటింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా ఖండంలో సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతున్న యుద్ధంగా ఇది రికార్డు సృష్టించింది. 1945 తర్వాత ఇంత భారీ స్థాయిలో సైనిక మోహరింపులు, క్షిపణి దాడులు, పౌర మరణాలు ఇదే మరి ఏ ఇతర యుద్ధంలోనూ సంభవించలేదు. 2022 ఫిబ్రవరి 24న రష్యా తన ప్రత్యేక సైనిక చర్యను ప్రకటించింది. లక్షలాది మంది సైనికులు, వేలాది మంది సామాన్య పౌరులు ఈ యుద్ధానికి బలైపోయారు. ఇది కేవలం కీవ్ లేదా మాస్కోకు పరిమితం కాలేదు. దీని ప్రభావం ప్రపంచ ఇంధన ధరలు మరియు ఆహార భద్రతపై పడింది. అవును, ఈ యుద్ధం పాలకుల పంతాల మధ్య నలిగిపోతున్న సామాన్యుల గాథ. కీవ్ వీధుల నుండి డాన్బాస్ ప్రాంతం వరకు ఎక్కడ చూసినా శ్మశాన నిశ్శబ్దమే కనిపిస్తోంది. యుద్ధం మొదలైనప్పుడు ఇది కొద్ది రోజుల్లో ముగుస్తుందని ప్రపంచం అనుకుంది. కానీ రష్యా పట్టుదల, ఉక్రెయిన్ పోరాట పటిమ ఈ యుద్ధాన్ని అనంతంగా మార్చేశాయి. ఈ 4 ఏళ్ల కాలంలో ప్రపంచం ఎదుర్కొన్న అతిపెద్ద సవాల్ ఆర్థిక మాంద్యం మరియు ద్రవ్యోల్బణం. రష్యాపై పాశ్చాత్య దేశాల ఆంక్షలు, ఉక్రెయిన్ నుండి ఎగుమతులు నిలిచిపోవడం ప్రపంచ మార్కెట్ను అతలాకుతలం చేశాయి. ఐరోపా దేశాలు రష్యా గ్యాస్పై ఆధారపడటం వల్ల ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. ప్రపంచ ధాన్యాగారంగా పిలువబడే ఉక్రెయిన్ నుండి గోధుమ ఎగుమతులు ఆగడంతో ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఆహార కొరత ఏర్పడింది. 4 ఏళ్లు గడిచిన శవాల కుప్పలు పెరుగుతున్నా తుపాకీ గొట్టాలు విశ్రమించటం లేదు.